పంచవటి పరమపావనమైన ధరిత్రి, సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు నడయాడిన నేల, ధరణిజయైన తల్లి సీతమ్మ కాపురమున్న నేల, వారిరువురిని లక్ష్మణస్వామి అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించుకుని తరించిన నేల, రామాయణంలోని అత్యంత ముఖ్యమైన ఘట్టాలకు వేదికగా నిలిచిన నేల, త్రేతాయుగం నాటి ఛాయలు పంచవటిని ఇంకా పునీతం చేస్తూనే ఉన్నాయి. యుగాల నాటి తీపి గురుతులు భక్తుల హృదయాలను పరవశింపచేస్తున్నాయి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం, సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం, ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం నమామి. పరవళ్లు తొక్కుతూ తల్లి గోదావరి చల్లగా ప్రవహించే నేల పంచవటి. అత్యంత భక్తి ప్రపత్తులతో సీతారాముల్ని గౌతమి సేవించుకున్న నేల పంచవటి. అగస్త్య మహాముని ఆనతిని తలదాల్చిన రామభద్రుడు వనవాసం కాలంలో కొన్నేళ్లపాటు ఈ ప్రాంతంలో నివసించాడు. అంతారామమయం ఈ జగమంతారామమయం, పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శని పొంది తరించిన నేల ఇది. ఇదిగో సరిగ్గా ఈ 5 వటవృక్షాల కిందే సీతారాముల కోసం లక్ష్మణస్వామి ఆనాడు పర్ణశాలను నిర్మించింది. ఈ అడవిలో ఆడతోడు లేని సీతమ్మకు తానే తోడు నీడై నిలిచింది గౌతమి. వారిరువురు ఎన్నో ఊసులను మూగగా పంచుకునేవాళ్లు. సాగరుని చేరుతున్న గౌతమిలో నిండు ముత్తైదువగా విభుని చేరుతున్న తెలుగింటి ఆడపడుచుని దర్శించింది సీతమ్మ. కార్తీకంలో జానకి అర్పించిన దీపహారతులతో రాత్రివేళ చుక్కల హారాన్ని ధరించిన ఆకాశగంగయై భాసించేది గౌతమి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే. సత్యకాలంలో ఈ ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలిచేవాళ్లు. ఇక్కడ అనేక మంది రాక్షసులు తాపసుల్ని భయభీతుల్ని చేసేవాళ్లు. ఆనాడు రామచంద్ర ప్రభువు వనవాస కాలంలో ఇక్కడికొచ్చాడు. ఆ ప్రభువు ఋషులు మునుల విన్నపాన్ని స్వీకరించి చెడును నిర్జించేందుకు ప్రళయకాల రుద్రరూపాన్ని ధరించాడు. ఇక్కడి జీవసృష్టికి ఆ రాక్షసుల నుంచి విముక్తిని ప్రసాదించాడు. ఆ కారణంగానే రామచంద్ర ప్రభువు ఇక్కడ కాలరాముడు అనే పేరుతో ప్రసిద్ధుడైనాడు. మనమిప్పుడు పంచవటిలోని గోదావరి నదీ తీరాన ఉన్న కాలారాం మందిరం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం శ్రీరామునికే అంకితమైపోయిన అద్భుతమైన ఆలయం. ఇక్కడ మనం అత్యంత సుందరమైన శ్రీరాముని విగ్రహం దర్శించవచ్చు. నల్లని రాతితో చెక్కిన ఆ విగ్రహం ఎంతో కళాత్మకంగా ప్రసన్న వదనంతో చూపర్లని తన్మయలం చేస్తుంది. రండి దర్శించుకుందాం.
రామచంద్రమూర్తి సాక్షాత్తు శివరూపాన్ని ధరించాడని, రాక్షస వధ చేయడం ఇక్కడి నుంచే ప్రారంభించాడని, శత్రువులందరికీ కూడా మృత్యు స్వరూపునిగా దర్శనం ఇయ్యబోతున్నాడని తెలియజేయడానికి సంకేతంగా ఆయన కాలరూపునిగా ఏర్పాటు చేసి కాలరాముడు అన్నారు. ఈ 5 వటవృక్షాలు యుగాల నాటి చరిత్రకి సాక్ష్యాలు. ఇక్కడికొచ్చే భక్తకోటికి ఆశ్రయాన్ని కల్పిస్తున్న కల్పవృక్షాలు. ఈ వృక్షాల కిందే మనకి సీతా గుహ కనిపిస్తుంది. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మనమిప్పుడు పంచవటిలోని గోదావరి సమీపానే ఉన్న సీతమ్మ గుహ దగ్గర ఉన్నామండి. మనం ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఈ గుహలోనికి వెళ్లడానికి అతి సన్నని మార్గం ఉందండి. ఆ మెట్ల మార్గం ద్వారా మనం లోపలికి చేరుకుంటే అత్యద్భుతమైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు ఆ సీతారాముల్ని దర్శించుకుని తరిస్తారు. ఈ పుష్కర సమయంలో ఈ పవిత్రమైన ఆలయాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం. రామచంద్ర ప్రభువు స్వయంగా సీతామాత కోసం ఈ గుహని నిర్మింపజేశాడని ప్రతీతి. ఈ గుహ 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో మనం సీతారామ లక్ష్మణుల విగ్రహాల్ని దర్శించవచ్చు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. సీతాగుహలో ఇంకొంచెం ముందుకు వెళ్తే 2వ భాగంలో సీతామాత పూజాస్థలం కనిపిస్తుంది. ఇక్కడ ఓ శివలింగాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. ఆనాడు సీతామాత ఈ శివలింగాన్ని పూజించేదట. ఈయన్ని పాతాళేశ్వర స్వామి అని పిలుస్తారు. మూడో భాగం సీతారాముల ఏకాంత మందిరం. రావణుడు కపట బుద్ధితో సీతమ్మను ఇక్కడే అపహరించాడు.